ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి ఒక రోజు చాలంటారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి చేరడానికి సంవత్సరాల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో స్ట్రగుల్స్ అవసరం. ఈ రోజు మనం మాట్లాడకపోయే ఆ వ్యక్తి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్టేట్ కి సీఎం అయ్యాడంటే మామూలు విషయం కాదు. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఒక ఆర్డినరీ పర్సన్ గా స్టార్ట్ చేసి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి మినిస్టర్ కాకుండా డైరెక్ట్ గా స్టేట్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇది ఒక పొలిటికల్ స్పీచ్ కాదు, ఇది ఒక ఆర్డినరీ పర్సన్ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ. మనం పడే కష్టం వెనుక నమ్మకం ఉంటే, ఒక విషయాన్ని సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే, ఒక మనిషి ఏదైనా చేయగలడు, ఎంత దూరమైన వెళ్ళగలడు అని చూపించే జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రతి సక్సెస్ఫుల్ స్టోరీకి ఒక సింపుల్ బిగినింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆర్డినరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. పొలిటికల్ లో ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి, ప్రజల్ని డైరెక్ట్ గా కలవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినాలి, ప్రజల్లో నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి, ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఇదే ప్రిన్సిపల్ ని ఆయన కెరీర్ అంతా కూడా ఫాలో చేశారు. లోకల్ పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ జడ్పీటీసీ ఎలక్షన్స్. చాలా మంది లోకల్ ఎలక్షన్ అంటే పెద్ద గొప్ప ఏముందని అనుకుంటారు, కానీ గ్రేట్ లీడర్స్ చాలా మంది కూడా మొదటి మెట్టు ఈ లోకల్ పాలిటిక్స్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి గెలవటం ఆయన పొలిటికల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎటువంటి పార్టీ సపోర్ట్ లేకుండా గెలవటం వల్ల లోకల్ లెవెల్ లో ఆయన ఇమేజ్ అమాంతరంగా పెరిగింది. 2007 లో ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గానే గెలిచారు. ఆ తర్వాతే టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ నుండే రేవంత్ రెడ్డి గారికి బిగ్గర్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. పాలిటిక్స్ అంటే విక్టరీస్ మాత్రమే కాదు, అపోజిషన్ ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఎవ్రీ డిస్కషన్ కి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. స్ట్రాంగ్ లీడర్స్ ని బిల్డ్ చేసేది విక్టరీస్ కాదు, ప్రాబ్లమ్స్, ప్రెషర్, ఫెయిల్యూర్స్. ఈ ఫేస్ లోనే ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. లోకల్ లీడర్ నుండి ఎమ్మెల్యే అవ్వడం అంటే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ అవ్వడం. థౌసండ్స్ లో కాదు, లాక్స్ మందికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీలో జాయిన్ అయ్యాక ఆయన స్పీకింగ్ స్టైల్, గ్రౌండ్ లెవెల్ క్యాంపెయినింగ్, యూత్ కరెంట్ పార్టీస్ తో లీడర్షిప్ ను ఇంకా ఇంప్రూవ్ చేశాయి. టీడీపీ ఆయనకి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కింద టికెట్ ఇచ్చింది. 2009 కొడంగల్. ఒకవైపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్, ఇంకోవైపు కొత్త తరం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి. చాలా మంది ఎక్స్పీరియన్స్ గెలుస్తున్నారు అనుకున్నారు, కానీ కొడంగల్ ప్రజలు వేరే డిసిషన్ తీసుకున్నారు. ఆ రోజు గెలిచింది ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే కాదు, తెలంగాణ పాలిటిక్స్ లో ఒక కొత్త వాయిస్ పుట్టింది. 6989 మెజారిటీతో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీటు గెలిచారు. ఆ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్ ఎమ్మెల్యే కాలేదు, స్టేట్ వైడ్ గుర్తింపు పొందిన వ్యక్తిగా అయ్యాడు. సక్సెస్ జర్నీలో ఎప్పుడు కూడా స్ట్రైట్ రోడ్ ఉండదు. ప్రతి లీడర్ లైఫ్ లో కామర్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఫెయిల్యూర్స్ ని ఫైనల్ చాప్టర్ గా చూడరు, నెక్స్ట్ లెసన్ గా చూస్తారు. 2014 కొత్త తెలంగాణ పుట్టింది, కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ, కొత్త రాజకీయ చిత్రం. కానీ కొడంగల్ డిసిషన్ మారలేదు. ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీదే నమ్మకం చూపించారు. ఒకసారి గెలవటం టాలెంట్ అయితే, రెండోసారి గెలవటం ట్రస్ట్. ఆ నమ్మకమే మళ్ళీ గెలిచింది. తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అపోజిషన్ బెంచెస్ నుండి ఆయన వాయిస్ రోజు రోజుకి బలపడింది. అసెంబ్లీలో పబ్లిక్ మీటింగ్స్ లలో, మీడియా డిబేట్స్ లలో రేవంత్ రెడ్డి పవర్ఫుల్ స్పీచెస్ తో తెలంగాణ అంతటా డిస్కషన్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్రతి స్పీచ్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ, ప్రతి మాట ఫైర్ బ్రాండ్ స్పీచ్ గా ఉండేది. కానీ ప్రతి సక్సెస్ఫుల్ జర్నీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఖచ్చితంగా ఉంటుంది. 2015 క్యాష్ ఫర్ ఓట్ కేసు తెలంగాణ పాలిటిక్స్ ని షేక్ చేసిన క్యాష్ ఫర్ ఓట్ కాంట్రవర్సీ. యాంటీ కరప్షన్ బ్యూరో. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సపోర్ట్ కోసం డబ్బులు ఆఫర్ ఇచ్చేశారని అలిగేషన్స్ చేసింది. ట్రాప్ ఆపరేషన్ తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి అండ్ టీడీపీ మాత్రమే ఈ ఆపరేషన్ లో పొలిటికల్ మోటివేటెడ్ అని వదిలేశారు. ఈ మ్యాటర్ కోర్టులోకి వెళ్ళింది, లీగల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అయ్యాయి. ఈ కాంట్రవర్సీ ఆయన పొలిటికల్ కెరియర్ లోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్ లో ఒకటిగా నిలిచింది. చాలా మంది అనుకున్నారు ఇప్పటితో రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ అనేది అయిపోయిందని, కానీ ప్రెషర్ కొంతమందిని బ్రేక్ చేస్తుంది, అదే ప్రెషర్ ఇంకొంతమందిని బిల్డ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా కంటిన్యూ అయ్యారు. అసెంబ్లీ స్పీచెస్, పబ్లిక్ మీటింగ్స్, పార్టీ రెస్పాన్సిబిలిటీస్ తో ఆయన జర్నీ ఆగలేదు. తెలంగాణ పాలిటిక్స్ మారుతుంది, టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో తగ్గుతుంది, పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతున్నాయి. ప్రతి లీడర్ లైఫ్ లో ఒక డిసిషన్ ఫ్యూచర్ ని మార్చేస్తుంది. 2017 రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిసిషన్ తీసుకున్న రోజది. తెలుగుదేశం పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరారు. ఈ డిసిషన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. కొంతమంది సపోర్ట్ చేశారు, ఇంకొంతమంది క్రిటిసైజ్ చేశారు. కానీ గ్రేట్ లీడర్స్ కంఫర్ట్ జోన్ ని చూస్ చేసుకోరు, చూస్ చేసుకుంటారు. ఎందుకంటే రిస్క్ లేకుండా హిస్టరీ క్రియేట్ అవ్వదు. రేవంత్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి ఈ డిసిషన్ సక్సెస్ అవ్వచ్చు, ఆ ఫెయిల్యూర్ అవ్వచ్చు. బట్ డిసిషన్ లేకపోతే జర్నీ అక్కడే ఆగిపోతుంది కాబట్టి రిస్క్ చూస్ చేసుకుంటారు.
స్టేట్ పాలిటిక్స్ నుండి నేషనల్ పాలిటిక్స్ కి వెళ్లే టైం. ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్. 2019 లోక్సభ ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నుండి రేవంత్ రెడ్డిని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. మల్కాజ్గిరి తెలంగాణలోని అతిపెద్ద అర్బన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి. లక్షలాది ఓటర్స్, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్, వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్. ఛాలెంజ్ చిన్నది కాదు. క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. ప్రతి రోజు మీటింగ్స్, రోడ్ షో, హౌస్ టు హౌస్ క్యాంపెయినింగ్, పబ్లిక్ ఇంటరాక్షన్. ఒక్క మెసేజ్ మాత్రమే, పీపుల్ ట్రస్ట్ ని మళ్ళీ గెలవాలి. పోలింగ్ డే వచ్చింది, ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిచారు. జస్ట్ ఇమాజిన్, 20 years ఒక గోల్ కోసం కంటిన్యూగా వర్క్ చేయడం ఈజీ కాదు. రిజల్ట్స్ ఇమీడియట్ గా రాలేదు, రికగ్నిషన్ కూడా ఇమీడియట్ గా రాలేదు, కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఆగలేదు. సక్సెస్ సీక్రెట్ టాలెంట్ ఒకటే కాదు, కన్సిస్టెన్సీ. తను అనుకున్న డ్రీమ్ నెరవేరే టైం వచ్చింది. December 3rd తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. తెలంగాణలో ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చింది. కానీ ఒక క్వశ్చన్ ఇంకా మైండ్ లో మిగిలిపోయింది. చీఫ్ మినిస్టర్ ఎవరు? హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు కూడా మీటింగ్స్ జరిగాయి, చర్చలు జరిగాయి. చివరికి ఒక్క పేరే ఫైనలైజ్ అయింది. ఆ పేరే అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్ మొత్తం షాక్ గురైన ఇన్సిడెంట్ ఇది. జస్ట్ ఇమాజిన్ చేసి చూద్దాము. 2006 లో ఒక జడ్పీటీసీ, 2023 లో తెలంగాణ చీఫ్ మినిస్టర్. ఇలా అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? ఈ సక్సెస్ ఏమి లక్ లో జరగలేదు, సపోర్ట్ తో పొందలేదు, స్కామ్ చేసి అస్సలకే గెలవలేదు. ఒక డిస్కషన్ ప్రతి రోజు ఇంప్రూవ్ అవ్వాలి. ఒక ఫెయిల్యూర్ జర్నీని ఆపకూడదు. ఒక క్రిటిసిజం కాన్ఫిడెన్స్ కి తగ్గకూడదు. ఒక డిఫెక్ట్ డ్రీమ్ ని మార్చకూడదు. జడ్పీటీసీ నుండి చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఇదే స్ట్రాటజీ. ద ఫైనల్ రిజల్ట్స్, తెలంగాణ చీఫ్ మినిస్టర్. ఈ స్టోరీ యొక్క మోటివ్ పాలిటిక్స్ గురించి కాదు, లైఫ్ గురించి. మీ డ్రీమ్స్, బిజినెస్ అయినా, జాబ్ అయినా, లేదా యూట్యూబ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ ఏది రాదు. పీపుల్ మిమ్మల్ని చూసి డౌట్ పడొచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు, కానీ జర్నీ కంటిన్యూ చేస్తేనే రిజల్ట్స్ చేంజ్ అవుతాయి, రిజల్ట్స్ వస్తాయి. రిమెంబర్, గ్రేట్ లీడర్స్ ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లో హిస్టరీని క్రియేట్ చేయరు. ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ బిలీవ్ వల్లనే క్రియేట్ అవుతాయి. మీ సిచ్యువేషన్ ఈ రోజు ఎలా ఉన్నా మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయండి మీరే. మీ ప్రెజర్ ని, ఎఫర్ట్ నెవర్ స్టాప్.